ఎస్ఎస్సీ హిందీ పేపర్ లీక్ కేసులో హైకోర్టుకు బండి సంజయ్ హాజరు కానున్నారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని పిటిషన్ వేశారు. అయితే నేడు బండి సంజయ్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఎస్ఎస్సీ హిందీ పేపర్ లీక్ కేసులో హైకోర్టుకు బండి సంజయ్ హాజరు కానున్నారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని పిటిషన్ వేశారు. అయితే నేడు బండి సంజయ్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఎస్ఎస్సీ హిందీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ అయితే ఇవాళ హైకోర్టుకి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్ని. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం నాడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ 10th క్లాస్ హిందీ పేపర్ లీక్ కుట్ర కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని చెప్పి బండి సంజయ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4వ తేదీన 10th క్లాస్ హిందీ పేపర్ లీక్ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. హిందీ పేపర్ లీక్ కుట్ర కేసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు ఈ నెల 4వ తేదీ రాత్రి బండి సంజయ్ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కరీంనగర్ నుండి అదే రోజు రాత్రి బొమ్మలాపురం పోలీస్ స్టేషన్ తరలించారు. బొమ్మలాపురం నుండి బండి సంజయ్ హన్మకొండ మేజిస్ట్రేట్ ముందు ఆధారపరిచే మేజిస్ట్రేట్ బండి సంజయ్ కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈ నెల 6వ తేదీన బండి సంజయ్ కూడా అనుమతి కోర్టు కూడా బెయిల్ ను మంజూరు చేసింది. ఈ తరహాలో ఈ నెల 7వ తేదీన కూడా బండి సంజయ్ కరీంనగర్ జైలు నుండి విడుదలయ్యారు. కానీ 10th క్లాస్ ఈ పేపర్ లీక్ కుట్ర కేసులో బండి సంజయ్ ఏవన్ నిందితుడిగా ఉన్నారని చెప్పి వరంగల్ సిపి రంగనాథ్ కూడా ప్రకటించారు. బండి సంజయ్ మొబైల్ ఫోన్ లభ్యమైతే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు వస్తాయని చెప్పి కూడా వరంగల్ పోలీసులు చెప్తున్నారు. అయితే బండి సంజయ్ మాత్రం తన ఫోన్ పోయిందని చెప్పి కూడా ఇదివరకే పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టుకి అపీల్ అయిన బండి నమోదైన ఈ హిందీ పేపర్ లీక్ సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి హైకోర్టు ఆశ్రయం జరిగింది. ఈ రోజు తెలంగాణ హైకోర్టు కూడా దీనికి సంబంధించి విచారణ చేపట్టనుంది. అలాగే నిన్న కూడా పోలీసులు ఆ కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికంటే బండి సంజయ్ కి ఈ ఎంక్వైరీకి కూడా ఏది సహకరించట్లేదని చెప్పి కూడా నిన్న కోర్టుకి పోలీసులు కూడా హాజరయ్యారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.